అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్కు కెరీర్ స్టార్టింగ్లోనే వరుస కష్టాలు వెన్నాడుతున్నాయి. తొలి సినిమా అఖిల్ డిజాస్టర్ అయింది. రెండో సినిమా విక్రమ్ కుమార్తో ఉంటుందని వార్తలు వస్తున్నా ఇంకా పట్టాలెక్కలేదు. ఓవైపు శ్రియా భూపాల్తో ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా వీరిద్దరి మధ్య మనస్పర్ధలతో పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇది అక్కినేని ఫ్యామిలీని బాగా కుంగదీసింది. ఇక అటు అఖిల్ తండ్రి నాగ్కు సైతం పరిస్థితి బాగాలేదు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ డిజాస్టర్ అయింది. ఇదిలా ఉంటే నాగ్ అఖిల్ కెరీర్ పరంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తొలి సినిమా అఖిల్ విషయంలో నాగ్ పర్యవేక్షణ బాగా ఎక్కువైందన్న టాక్ బయటకు వచ్చింది. సినిమా ఘోరమైన డిజాస్టర్. దీంతో ఇక అఖిల్ రెండో సినిమా విషయంలో నాగ్ అస్సలు జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాడట. విక్రమ్ కుమార్కే అఖిల్ రెండో సినిమా పూర్తి బాధ్యతలు అప్పగించేశాడట. ముందు ఈ కథలో కూడా నాగ్ వేలు పెట్టినట్లు వార్తలొచ్చాయి. విక్రమ్ సైతం ఓ దశలో నాగ్ పట్ల అసహనం వ్యక్తం చేయడంతో పాటు అఖిల్ వరుస కష్టాల్లో ఉండడంతో నాగ్ చివరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అఖిల్ రెండో సినిమా విషయంలో నాగ్ దర్శకుడు విక్రమ్ కుమార్కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశాడు. మరి విక్రమ్ మీదే అఖిల్ రెండో సినిమా రిజల్ట్ బేస్ అయింది.